అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే కల్లాల్లో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులే ఈ రోజు వరి పంటని పండిస్తా ఉన్నారు. అయితే ఈ ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడతా ఉన్నారు. ఒకవైపు తుఫాన్ వల్ల అనేక సందర్భాలు వారం రోజుల నుంచి కూడా ఆరబెడుతున్నా సరే ఇవాళ ఆరుదలకు వచ్చిన ధాన్యం ఉన్నది. అయితే ఇక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు వెళ్లి తేమ శాతం లెక్కిస్తే ఈ ధాన్యానికి 17.5% తేమ ఉన్నట్లుగా చూపించింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలి. అయితే 18% ఉన్నా సరే మేము ధాన్యాన్ని మిల్లులు తరలిస్తామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతులకు సంచులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ మిల్లుకైనా తరలించుకోవచ్చు అని చెప్పేసి రైతులు చెప్పారు కాబట్టి పెదవేకి వెళ్ళి మా మిల్లు ఇగో ధాన్యం 17.5% వచ్చింది మీరు దించుకోండి అంటే అక్కడ తేమ శాతం లెక్కిస్తే 21-22% తేమ చూపిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్ఎస్కే దగ్గర ఒకసారి తేమ శాతం, మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొక తేమ శాతం చూపించి ఇవాళ రైతులను ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే మీ ఆర్ఎస్కే దగ్గర వచ్చిన తేమ శాతం కంటే మిల్లు దగ్గర ఎక్కువ తేమ శాతం వస్తా ఉన్నది. గతంలో కూడా మేము రైతు సంఘంగా వినతిపత్రం ఇచ్చిన సందర్భాల్లో ఏ ఆర్ఎస్కే దగ్గర ఏ తేమ శాతం మెషిన్ అయితే ఉన్నదో అదే మెషిన్ ని ఇవాళ మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఆర్ఎస్కే లో ఇచ్చిన తేమ శాతం ఆధారంగా మిల్లుల్లో ధాన్యాన్ని దింపుకోవడం అని చెప్పారు. సంచులు ఇచ్చినా సరే ఇవాళ మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ చూపించి రైతుల్ని దోపిడీ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ పేద రైతులు, కౌలు రైతులు ఇవాళ వరి పండిస్తా ఉన్నారు. మరి అట్లాంటి రైతులకు అన్యాయం చేయడం తగదు. ఒకవైపు ఏమో వాతావరణంలో చాలా మార్పులు వస్తా ఉన్నాయి, తుఫాన్లు చెప్తా ఉన్నారు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ కల్లాల్లో ఉన్న ధాన్యం వెళ్ళిపోతే కనుక రైతు మరో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వారం 10 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. మరి వర్షం వస్తే ఈ ధాన్యాన్ని కాపాడుకోలేక, రక్షించుకోలేక ఇవాళ ఇక్కడే కల్లాల దగ్గరే పడుగాపులు పడి అన్నదాతలు అవస్థపడతా ఉంటే వాళ్ళ పిల్లలు కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ లక్ష్మీపురం దగ్గర ఉన్న ఈ ఒంగోలు దగ్గర ఉన్న ఈ ధాన్యం కల్లాల ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యాన్ని వెంటనే ఇవాళ మిల్లులు తరలించే ప్రయత్నం చేయాలి. రైతులకు గోను సంచులు ఇవ్వాలి. ఆర్ఎస్కేలో చూపించిన తేమ శాతం ఆధారంగానే ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. తేమ శాతం పేరుతో రైతుల్ని మోసం చేసే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కష్టమైన పండించిన పంటని కళ్ళల్లో ఆరబెడుతున్నా సరే ఇవాళ అధికారులకి, మిల్లర్లకి కనికరం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులకు ఎటువంటి కోత లేకుండా మద్దతు ధర ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.